సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ తమిళ స్టార్ హీరోస్ కమల్ హాసన్ గారు అండ్ రజనీకాంత్ గారు వీళ్ళిద్దరు కూడా ఒక సినిమా కోసం రీయూనియన్ అయ్యారు సార్. ఇప్పుడు నెల్సన్ దిలీప్ కుమార్ గారు వీళ్ళిద్దరిని కూడా హ్యాండిల్ చేయబోతున్నారు. మరి దాదాపు 4 దశాబ్దాల తర్వాత అని కూడా చెప్తున్నారు. మరి ఎలా ఉండబోతుంది ఈ రీయూనియన్? సో అభిమానులకు చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు. ఎలా ఉండబోతుంది సార్ ఈ మూవీ? కమల్ హాసన్, రజనీకాంత్ వీళ్ళు తెలుగు, తమిళ, మలయాళ ఇలా దక్షిణాది భాషల్లో అన్నిట్లోనూ కలిపి దాదాపుగా 20 సినిమాల వరకు ఏదో ఒక పద్ధతిలో కలిసి కనిపించారు. ఓకే, చిన్న నెంబర్ ఏం కాదు అది. అయితే అల్లావుద్దీన్ అద్భుత దీపం అని ఐవీసీ గారి డైరెక్షన్ లో సినిమా వచ్చింది. అది కూడా సౌత్ ఇండియన్ మార్కెట్ ని టార్గెట్ చేసిన సినిమానే. అది దాదాపుగా చివరి సినిమా ఇద్దరి కాంబినేషన్ లో. ఆ తర్వాత వీళ్ళు కలిసి నటించకూడదు అని ఒక నిర్ణయం తీసుకుని దాన్ని ప్రకటించారు. దాన్ని ప్రకటించి మేము ఇక నుంచి కలిసి నటించబోవడం లేదు అని చెప్పారు. అయితే రజనీకాంత్ మొదటి సినిమా, రజనీకాంత్ తెర మీద కనిపించిన మొదటి సినిమా అపూర్వ రాగంగల్. అది బాలచంద్ర గారి డైరెక్షన్ లో వచ్చిన సినిమా. దానిలో రజనీకాంత్ చిన్న గెస్ట్ అపీరెన్స్ మాత్రమే, జస్ట్ ఒక కీలక పాత్రలో కనిపిస్తాడు అంతే. ఆ క్యారెక్టర్ నిడివి ఏమి ఉండదు పెద్దగా. అదే సినిమాలో కమల్ హాసన్ హీరోగా చేశాడు. అలాగే తప్పు తాళంగల్ అని బాలచంద్ర గారి సినిమా, దానిలో రజనీ లీడ్ రోలు, అందులో కమల్ హాసన్ గెస్ట్ క్యారెక్టర్ చేశాడు. సరిత, రజనీకాంత్ హీరో హీరోయిన్స్ ఆ సినిమాలో. మరో చరిత్ర తర్వాత వచ్చిన సినిమా అది. అలాగే రజనీకాంత్ పూర్తి స్థాయిలో తెర మీద కనిపించిన మొదటి సినిమా తెలుగు సినిమానే, అది అంతులేని కథ. అంతులేని కథలో కమల్ హాసన్ గెస్ట్ రోల్ చేశాడు. ఇలా వాళ్ళిద్దరూ కలిసి రకరకాలుగా అనేక సినిమాల్లో కనిపించారు. అందమైన అనుభవం అనే సినిమాలో కమల్ హాసన్ది లీడ్ రోల్. ఒక రకంగా సైడ్ హీరో లాంటి క్యారెక్టర్ రజనీకాంత్ చేశాడు అందులో. అలాగే శ్రీధర్ గారి డైరెక్షన్ లో వచ్చిన వయసు పిలిచింది అనే సినిమాలో కూడా వీళ్ళిద్దరూ కలిసి నటించారు. కానీ ఇద్దరి పాత్రలు చాలా సమాన ప్రాతినిధ్యం ఉన్నటువంటి క్యారెక్టర్స్ చేశారు అందులో. పోటాపోటీగా ఉంటుంది వీళ్ళ నటన కూడా. ఈ ప్రయాణంలో అంటే దాదాపుగా బాలచంద్ర గారి కాంపౌండ్, ఆ కాంపౌండ్ నుంచి బయటకు వచ్చేటువంటి డైరెక్టర్లు వీళ్ళందరూ కూడా వీళ్ళిద్దరిని ఆర్గనైజ్ చేసి ఒక సినిమా తీసేవాళ్ళు. అది ఒక కుటుంబ కథ, అంటే వాళ్ళ ఫ్యామిలీ వ్యవహారం లాగా నడిచేది. అది బాలచంద్ర గారి కాంపౌండ్ వ్యవహారం లాగా నడిచేది. ఈ ప్రయాణంలోనే ఒక సినిమా, అంటే తమిళ్లో బాలచంద్ర గారు డైరెక్ట్ చేసిన సినిమా ఒకటి తెలుగులో రీమేక్ అయింది. ఆ రీమేక్ సినిమాకి బాలచంద్ర గారి దగ్గర అసిస్టెంట్గా పనిచేసినటువంటి అంతులేని కథకి అసిస్టెంట్గా పనిచేసిన ఈరంకి శర్మ గారు తెలుగు సినిమా డైరెక్ట్ చేశాడు. అది చిలకమ్మ చెప్పింది. ఈ చిలకమ్మ చెప్పింది ఒరిజినల్ తమిళ వెర్షన్లో కమల్ హాసన్ చేసిన క్యారెక్టర్ని తెలుగు వెర్షన్లో రజనీకాంత్ చేశాడు. అది ఒక విచిత్రం. అయితే కమల్ హాసన్ చేసింది స్టైలిష్గా అదొక దూరంలో ఉంటుంది, అదే క్యారెక్టర్. అక్కడ సుమిత్ర హీరోయిన్, ఇక్కడ సంగీత హీరోయిన్. ఇక్కడ ఆ క్యారెక్టర్లో మార్పే ఉండదు. అంటే సుమిత్ర, సంగీత చేసిన క్యారెక్టర్లో మార్పే ఉండదు. కానీ కమల్ హాసన్, రజనీకాంత్ చేసినటువంటి ఆ క్యారెక్టర్లో చిన్న వేరియేషన్ ఉంటుంది తెలుగులో రజనీకాంత్కి చాలా నటుడిగా పేరు తీసుకొచ్చిన సినిమా చిలకమ్మ చెప్పింది. అది చాలా పెద్ద హిట్ అయింది ఆ రోజుల్లో. చేగొండ హరిరామ్ జోగయ్య గారి ప్రొడ్యూసర్. ఇలా వాళ్ళ చరిత్ర, అంటే అనేక సినిమాలు వాళ్ళిద్దరూ కలిసి చేసిన ఉన్నాయి. తెలుగులో చేశారు, తమిళ్లో చేశారు, మలయాళం. నేను ఇందాక వాళ్ళు చేసిన చివరి సినిమాగా చెప్తున్న సినిమా అది అల్లావుద్దీన్ అద్భుత దీపం. ఐవీసీ గారు మలయాళం డైరెక్టర్ ఆయన. ఇలా నడిచినటువంటి ప్రయాణం. ఈ ప్రయాణం ఎందుకు వద్దన్నారు? నిజానికి అప్పటికి రజనీకాంత్ తను సోలోగా చేస్తున్నప్పటికీ కూడా ఎవరైనా అడిగితే, ఏ లాంగ్వేజ్లో అడిగినా, ఇలా ఒక క్యారెక్టర్ ఉంది మీరు చేస్తే బాగుంటుంది అని ఎవరైనా అప్రోచ్ అయితే యాక్సెప్ట్ చేసేవాడు, నో చెప్పేవాడు కాదు. ప్రేమలేఖలు అని రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో వచ్చిన సినిమాలో ఒక రకంగా అది ఒక విచిత్రమైనటువంటి క్యారెక్టర్. అది యాక్సెప్ట్ చేశాడు రజనీకాంత్. అదే పద్ధతిలో తెలుగులోనే
కృష్ణ గారితో సినిమాలు చేశాడు ఆయన. కృష్ణ మెయిన్ హీరోగా ఉండగా కృష్ణ గారితో పాటు ట్రావెల్ అయ్యేటువంటి క్యారెక్టర్ అన్నదమ్ముల సవాల్ అనే సినిమాలో వాళ్ళిద్దరూ మొదటిసారి కలిసి కనిపించారు. అందులో రజనీకాంత్ అన్న క్యారెక్టర్ చేస్తే రజనీకాంత్ తమ్ముడు క్యారెక్టర్ కృష్ణ చేశాడు. అదొక విచిత్రమైనటువంటి సందర్భం. ఆ వాళ్ళిద్దరితోనే కేఎస్ఆర్ దాస్ గారే ఇద్దరు అసాధ్యులే అని ఇంకో సినిమా తీశాడు, అదే సారథి బ్యానర్లు. ఎన్టీ రామారావు గారు తమ్ముడిగా టైగర్ అనే సినిమాలో యాక్ట్ చేశాడు రజనీకాంత్. ఓకే. ఇలా తెలుగు సినిమాలతో ఆయన ప్రయాణం చాలా ఉంది. తర్వాత ఆయన నెమ్మదిగా దీని నుంచి పక్కకి కదిలాడు. పక్కకి కదిలి ఆయన ధోరణిలో ఆయన తన తరహా సినిమాలు, నిజానికి తెలుగు మార్కెట్ కమల్ హాసన్ వైపు మొగ్గి ఉండేది. రజనీకాంత్ కంటే కూడా కమల్ హాసన్కే తెలుగు ప్రేక్షకులు కొంచెం పెద్దపీట వేసిన సందర్భం నడిచింది. దాదాపుగా 90 దశకం వరకు అదే పరిస్థితి. 90 తర్వాత రజనీకాంత్ ఇది మార్కెట్ పెరిగింది తెలుగులో. దానికి మూలంగా నిలబడినటువంటి సినిమా అంటే ప్రధానంగా చెప్పుకోవాలంటే భాషా తర్వాత సీన్ మారింది. భాషా నుంచి రజనీకాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. అంతకు ముందు కూడా ఉంది, కానీ కంపారిటివ్గా కమల్ హాసన్ ని క్రాస్ చేశాడు ఆయన తెలుగు మార్కెట్లో. ఓకే. క్రాస్ చేసి ఆ తర్వాత జనరేషన్ లో కూడా మనకి విచిత్రమైన పరిస్థితి. విజయ్, అజిత్ వీళ్ళిద్దరూ ఒక టైంలో వచ్చారు. వస్తే వీళ్ళల్లో అజిత్ కి తెలుగు మార్కెట్ ఉండేది, విజయ్ కి ఉండేది కాదు. చాలా కాలం తర్వాత ఎమర్జ్ అయింది అది తెలుగు మార్కెట్. అలా రజనీకాంత్ కి, అలాగే వాళ్ళ ముందు తరం శివాజీ, ఎంజీఆర్ లో కూడా శివాజీకి తెలుగు మార్కెట్ ఉండేది, ఎంజీఆర్ కి తక్కువే. కంపారిటివ్ గా శివాజీతో పోలిస్తే తెలుగు మార్కెట్ ఎంజీఆర్ కి తక్కువ. అయితే సౌత్ ఇండియన్ మార్కెట్ ఆయనకు బాగానే ఉండేది, ఆయనకు మలేషియా మార్కెట్ అవన్నీ ఉండేవి. అందుకని బిగ్ రేంజ్ సినిమాలు ఎంజీఆర్ నుంచి వచ్చేవి శివాజీతో పోలిస్తే. కానీ తెలుగు మార్కెట్కి మాత్రం శివాజీ కనెక్ట్ అయినట్టుగా ఎంజీఆర్ కనెక్ట్ కాలేదు. ఓకే. అలాగే రజనీకాంత్, కమల్ హాసన్లో కమల్ హాసన్ కనెక్ట్ అయ్యాడు, కానీ రజనీకాంత్ ఒక డిఫరెంట్ ఆర్టిస్ట్ గానే చూస్తూ వచ్చాం మనం. ఇలా ప్రయాణం. అలాగే రజనీకాంత్ అపూర్వ రాగంగల్లో చేసిన క్యారెక్టర్ని అదే సినిమా తెలుగులో తూర్పు పడమరాని దాసరి గారు రీమేక్ చేశాడు. రీమేక్ చేస్తే దానిలో రజనీకాంత్ చేసిన క్యారెక్టర్ కోసం ఆయన అదే క్యారెక్టర్ నేను తెలుగులో కూడా చేస్తాను అని దాసరి గారు ఇంటికి వెళ్ళి అడిగాడు. అప్పుడు అడిగితే దాసరి గారు లేదు, క్యారెక్టర్ ఇప్పటికే నేను మోహన్ బాబుని ఫిక్స్ చేశాను అని చెప్పాడు ఆయన. స్వర్గం నరకం ఆ ట్రావెల్ ఉంది అప్పుడే జస్ట్. దాంతో ఆ క్యారెక్టర్ మోహన్ బాబు చేశాడు తెలుగులో, తమిళ్లో రజనీ చేసిన క్యారెక్టర్. ఇలా వీళ్ళందరూ ఒకే టైంలో ఎదిగినటువంటి ఆర్టిస్టులు మెడ్రాస్లో. ఓకే. అలాగే సౌత్ ఇండియన్ సినిమా మీద కాన్సన్ట్రేట్, సౌత్ ఇండియాలో ఏ లాంగ్వేజ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలనేది కూడా ఒక డోలాయమాన స్థితిలో ఉండేవాళ్ళు. అన్ని లాంగ్వేజెస్లోనూ ఆఫర్లు వచ్చేవి. అందరి సినిమా, ఇప్పుడు జీవన్ పోరాటం అని ఒక సినిమా ఉంది, అది మనోజ్ కుమార్ గారి హిందీ సినిమా రీమేక్, శోభన్ బాబు. అందులో శోభన్ బాబు తమ్ముడిగా రజనీకాంత్ నటించాడు. ఓకే. అలా ఏ క్యారెక్టర్ వచ్చినా ఏ లాంగ్వేజ్ లో వచ్చినా వాళ్ళు నో చెప్పేవాళ్ళు కాదు. అయితే ఆర్టిస్ట్ గా రజనీకాంత్ కి బాగా పేరు తీసుకొచ్చిన సినిమాలు కొన్ని ఉన్నాయి. అలాగే తిల్లు ముళ్ళు అని ఒక సినిమా, అది హిందీ నుంచి రీమేక్ చేశారు బాలచందర్ గారు. అది తెలుగులో మీసం కోసం అని రీమేక్ చేశారు, కానీ అది రిలీజ్ కాల. మాధవి హీరోయిన్, రజనీకాంత్ లీడ్ రోలు. దానిలో కూడా కమల్ హాసన్ ఒక చిన్న క్యారెక్టర్ చేశాడు. అలా వీళ్ళ ఎవరు క్యారెక్టర్ ఏమిటి, ఎంత నిడివి ఉంది అనేది కూడా పట్టించుకునేవాళ్ళు కాదు. అలా చేస్తూ వెళ్ళేవాళ్ళు. అందమైన అనుభవం సినిమాలో కమల్ హాసన్ది ఒక అంటే సీరియస్ క్యారెక్టర్ అయితే, రజనీకాంత్ మీద ఎంటర్టైన్మెంట్ నడిపిస్తాడు ఆయన బాలచందర్ గారు. ఓకే. అది బాగా వర్కౌట్ అయింది కూడా ఆ సినిమాలో. అలా చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. అయితే వీళ్ళ అభిమానుల మధ్య ఘర్షణ ఉండేది. రామారావు, నాగేశ్వరరావు అభిమానుల మధ్య, ఆ తర్వాత రోజుల్లో రామారావు గారి అభిమానులు, కృష్ణ గారి అభిమానుల మధ్య ఎలాంటి ఘర్షణలు ఉండేవో తమిళ్లో ఆ రేంజ్ ఘర్షణలు మొదలైన దశలో వీళ్ళు ఇంకా కలిసి నటించొద్దు అని నిర్ణయం తీసుకున్నారు. తీసుకుని వద్దు, నీ సినిమాలు నువ్వు చేసుకుని ఆ తరహా సినిమాలు నేను చేసుకుంటాను అని అక్కడి నుంచి విడిపోయిన తర్వాత ఆయన కూడా అంటే బాలచందర్ గారి సొంత బ్యానర్లో కూడా ఒక సినిమా కమల్ హాసన్తో చేస్తే ఆల్టర్నేటివ్గా చేసేవాడు ఆయన, మళ్ళీ రజనీకాంత్తో చేసేవాడు. ఎక్కువగా ఆయన
తను డైరెక్ట్ చేసే సినిమాల్లో కమల్ హాసన్ హీరోగా ఉండటాన్నే ఇష్టపడేవాడు ఒక రకంగా. రజనీకాంత్ అడపాదడపా ఉండేవాడు, కానీ రజనీకాంత్తో తన బ్యానర్లో సినిమాలు అయితే తీసేవాడు. కానీ ఇంకొక డైరెక్టర్ని ఎవరినో ఒకరిని పెట్టేవాడు. అది తన శిష్యుడు కావచ్చు, లేదు ఆ టైంలో కమర్షియల్గా ఫామ్లో ఉన్న డైరెక్టర్ కావచ్చు. అంటే ఆడియన్స్ కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా రజనీకాంత్ని తన ధోరణిలో చూపించి ఇబ్బంది పెట్టడం, తను ఇబ్బంది పడటం కరెక్ట్ కాదనేది బాలచందర్ గారి సిద్ధాంతం. అందుకని కమల్ హాసన్ తన ధోరణిలో వచ్చే ఆర్టిస్ట్ కాబట్టి ఆడియన్స్ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి కమల్ హాసన్తో ఎక్కువ ఇదిగా ఉండేవాడు ఆయన. రజనీకాంత్ మీద కూడా అదే ప్రేమ ఉండేది, కానీ రజనీకాంత్కి ఆడియన్స్లో వచ్చినటువంటి గ్లామరు, ఆ క్రేజు, ఆ స్టైలు ఇవి మిస్ అయితే ప్రమాదం అనే విషయం గుర్తించాడు ఆయన. అందుకని రజనీకాంత్ చేసిన సినిమాలు ఆయన బ్యానర్లో, కవితాలయ బ్యానర్లో చేసేవాడు ఆయన. ప్రేమాలయానో కవితాలయానో ఏదో ఉండేది, వాళ్ళు 2-3 బ్యానర్లో చేసేవాడు. ఆ బ్యానర్లో వచ్చిన సినిమాల్లో ఈయనే, అంటే రజనీకాంత్ సినిమాలు ఉన్నప్పటికీ అవి వేరే డైరెక్టర్లే ఎక్కువ డైరెక్ట్ చేసేవాడు. బాలచందర్ గారు ప్రొడ్యూసర్గా మాత్రమే ఉండేవాడు. అంతే తప్ప ఆయన వీళ్ళిద్దరిని 2 కళ్ళుగానే చూసుకునేవాడు, రజనీకాంత్ని కమల్ హాసన్ని. అలా ఒకే కాంపౌండ్ నుంచి వచ్చిన వీళ్ళు 40 ఏళ్ల తర్వాత తిరిగి కలిసి నటించడం అంటే ఈ ఏజ్లో, అంటే వీళ్ళు విడిపోయిన నాటికి ఇప్పటికీ కంపేర్ చేస్తే దాదాపు 30 ఏళ్ల వయసులో వీళ్ళు తప్పుకున్నారు, కలిసి నటించొద్దు అని ఒక నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు 70 దాటారు, 70 దాటి 80ల వైపు ప్రయాణం చేస్తున్నారు. రజనీకాంత్ ఆల్రెడీ చాలా ముందుకు వెళ్ళిపోయి ఉన్నాడు కంపారిటివ్గా కమల్ హాసన్. కాకపోతే కమల్ హాసన్ రకరకాలుగా తన్ని తాను ఎగ్జిబిట్ చేసుకుంటూ వెళ్ళాడు. ఆయన డైరెక్షన్ చేశాడు, ప్రొడక్షన్లో ఉన్నాడు, ఇలా రకరకాలుగా వీటిల్లో ఆయన సినిమాకి సంబంధించి అన్ని ఏరియాల్లోనూ తనదైన ముద్ర వేసేసాడు. ఆయన కేవలం ఆర్టిస్ట్గానే లేడు, ఆయన అన్ని తరహా పాత్రలు చేశాడు. రజనీకాంత్ కూడా అన్ని తరహా పాత్రలు చేశాడు, కానీ ఈ దర్శకత్వము ఇలాంటి వ్యవహారాల జోలికి వెళ్ళలేదు. తన పరిధి అలా రిస్ట్రిక్ట్ చేసుకున్నాడు. కొన్ని సినిమాలు ఆయన ఓన్ ప్రొడక్షన్లో కూడా వచ్చినాయి. నాగిరెడ్డి గారు తెలుగులో తీసుకొచ్చిన విజయ సినిమా, అది తమిళ్లో రజనీకాంత్ ప్రొడ్యూస్ చేసిన సినిమానే. ఇది వాళ్ళ ప్రయాణం. మళ్ళీ ఇప్పుడు కలిసి ఈ మధ్య కాలంలో వాళ్ళిద్దరి మీద భారీ యాక్షన్ ఎపిసోడ్స్ వర్కౌట్ అవటం చూసాం మనం. అటు జైలర్ సినిమాలో కావచ్చు, విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ కావచ్చు. ఇప్పుడు వీళ్ళిద్దరితో ఒక యాక్షన్ డ్రామా ఏదో ప్లాన్ చేస్తున్నట్టుగా కనిపించింది. ఆ టీజర్ చూశాను నేను, నెల్సన్ డైరెక్షన్ లో వస్తుంది. ఈ నెల్సన్ డైరెక్షన్ లో వస్తున్న సినిమాలో అంటే వాళ్ళ అభిమానులు ఏం కోరుకుంటున్నారో అవి 2 క్యారెక్టర్లోనూ ఉంటూ ఇద్దరికి సమాన ప్రాతినిధ్యం ఇస్తూ, ఎక్కడా ఎక్కువ తక్కువ కాకుండా, అంటే శ్రీధర్ గారు మెయింటైన్ చేసినటువంటి పద్ధతి, వయసు పిలిచిందిలో ఆయన మెయింటైన్ చేసినటువంటి స్కేల్ కనిపించింది. రెండోది వాళ్ళు రిలీజ్ చేసినటువంటి పోస్టర్లో కూడా, అలాగే వాళ్ళు కనిపించిన పద్ధతిలో కూడా నాకెందుకో శ్రీధర్ గారి వయసు పిలిచింది గుర్తొచ్చింది. అందులో కూడా అలాగే ఉంటాయి 2 క్యారెక్టర్లు, అంటే నువ్వా నేనా అన్నట్టుగానే ఉంటాయి క్యారెక్టర్లు, అలాగే ఉంటాయి, వీళ్ళ నటన కూడా అలాగే ఉంటుంది. అది నిజానికి ఆ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం కమల్ హాసన్ రజనీకాంత్ల మధ్య పండినటువంటి ఆ డ్రామాని. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి సివి శ్రీధర్ గారి తర్వాత నెల్సన్ వీళ్లతో ఆ రేంజ్ ప్రయోగం ఏదో చేయబోతున్నట్టు కనిపిస్తోంది. ఇది వర్కౌట్ అయితే మాత్రం బాక్స్ ఆఫీస్ సౌత్ ఇండియన్ కాదు, ఇది పాన్ ఇండియా లెవెల్లో వీళ్ళిద్దరికి గుర్తింపు ఉంది, మార్కెట్ ఉంది. రజనీకాంత్ ఈ మధ్య అట్లూరి పూర్ణచంద్రరావు గారి ఈవెంట్లో మాట్లాడుతూ ఆయనకి అంధా కానూన్ ఆఫర్ ఇచ్చింది అట్లూరి పూర్ణచంద్రరావు గారు, తెలుగు ప్రొడ్యూసర్ ఆయన. అయితే ఆయనను తాతినేని రామారావు గారు ఇద్దరు నువ్వు ఈ సినిమాలో చేస్తే బాగుంటుంది, అది తెలుగు రీమేక్ ఇతను చేశాడు, చిరంజీవి చేశాడు, అలా చట్టానికి కళ్ళు లేవు. అదే సినిమా ఒరిజినల్ తమిళ వెర్షన్ ఏమో విజయకాంత్ చేశాడు. ఈ సినిమాని హిందీలోకి తీసుకెళ్లేటప్పుడు రజనీకాంత్ అయితే బాగుంటుందని అనుకున్నారు వాళ్ళిద్దరు, తాతినేని రామారావు గారు అట్లూరి పూర్ణచంద్రరావు గారు. అనుకుని రజనీకాంత్ని అప్రోచ్ అయితే ఆయన నో చెప్పాడు ముందు.
వద్దండి ఎందుకు వచ్చింది రిస్క్ అనవసరంగా నేను అక్కడికి వచ్చి ఆ సినిమా అంటే నన్ను చూసి సినిమా ఆడుతుందా లేదా, అప్పటికి మిథున్ చక్రవర్తి ఆ క్యారెక్టర్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే సౌత్ ఇండియన్ హీరోని తీసుకోవాలనుకుంటున్నారు అనుకున్నప్పుడు ఆల్రెడీ తన క్యారెక్టర్ చేసి పెద్ద హిట్ అయింది తెలుగులో ఆ సినిమా చట్టానికి కళ్ళు. చిరంజీవి కెరియర్లో అప్పటికి బిగ్గెస్ట్ హిట్ అది. సో హిందీలో కూడా ఈ సినిమా అవకాశం ఇస్తారేమో అని చిరంజీవి కూడా పూర్ణచంద్రరావు గారితో గుడ్ టచ్లో ఉన్నాడు అప్పుడు. కానీ రజనీకాంత్తోనే చేయాలని ఆయన ఫిక్స్ అయ్యాడు. అంటే అప్పటికి ఏక్ దూజే కేలియే హిట్ ఉంది అక్కడ కమల్ హాసన్. కమల్ హాసన్కి ఏక్ దూజే కేలియే హిట్ వచ్చింది కాబట్టి సౌత్ హీరోలను చూడటానికి నార్త్ ఆడియన్స్ కొంచెం ఉత్సాహం చూపిస్తున్నారు. అలా మనం ఇతన్ని కొంచెం పుష్ చేసి మార్కెట్ని క్యాప్చర్ చేయొచ్చు అని అంధా కానూన్లో అమితాబ్ ఉంటాడు కానీ రజనీకాంతే లీడ్ రోల్. తెలుగులో నారాయణరావు చేసిన క్యారెక్టర్ని హిందీలో అమితాబ్ చేశాడు. కాకపోతే ఆ క్యారెక్టర్ని కొంచెం నిడివి పెంచారు. అలా హిందీ మార్కెట్కి ఇంట్రడ్యూస్ చేసింది కూడా తెలుగు ఇండస్ట్రీనే రజనీకాంత్. కమల్ హాసన్ని హిందీ మార్కెట్కి ఇంట్రడ్యూస్ చేసింది కూడా తెలుగు నిర్మాత ఎల్వి ప్రసాద్ గారు. ఏక్ దూజేకి వెళ్ళి ఆయన ప్రొడక్షన్లో వచ్చింది, ప్రసాద్ ప్రొడక్షన్స్లో. సో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ పరిశ్రమలతో వీళ్ళ ఇద్దరికీ అవినాభావ సంబంధం ఉంది. హిందీ మార్కెట్తో వీళ్ళిద్దరికీ చాలా సినిమాలు చేశారు. అక్కడ ఇద్దరు కలిసి కూడా చేశారు. హిందీలో కూడా కలిసి నటించిన సినిమాలు ఉన్నాయి. ఓకే. కాబట్టి ఈ సినిమాకి జాతీయ మార్కెట్ గ్యారంటీగా ఉంటుంది. రెండోది ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళిద్దరు క్రేజు, వాళ్ళ ఏజు ఇవన్నీ కలిపినటువంటి ఒక మిక్స్డ్ రియాక్షన్, వింటేజ్ హీరోల సినిమాల ప్రభావం ఇవన్నీ కలగలిసి ఒక అద్భుతమైన అవకాశం అయితే నెల్సన్ చేతిలో ఉంది. దీన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ ఆ రోజుల్లో శ్రీధర్ గారు, బాలచంద్ర గారు వీళ్ళందరూ ఏ ధోరణిలో అయితే వెళ్ళారో, అడపా ముత్తురామన్ గారు వీళ్ళు ఎలా హ్యాండిల్ చేశారో, కమల్ హాసన్, దాస్ గారు కూడా, కేఎస్ఆర్ దాస్ గారు వీళ్ళందరినీ ఒకసారి స్మరించుకుని ఒక మంచి సినిమా తీసి ఆడియన్స్ ముందుకు వస్తాడని ఆశిద్దాం.